హాయ్ హలో నమస్తే. అంటే మీరు గమనించుంటారు నేను వీడియోలు ఎలా చేస్తున్నాను అనేది. రోజుకి ఒక వీడియో అయినా సరే నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే భారతదేశము నేషనలిజము, నేషనల్ అప్రోచ్, దేశభక్తి ఇట్లాంటి మాటలతోటి మన యాక్చువల్గా భారతదేశ స్ట్రక్చర్ మొత్తం కూడా లోకలైజ్డ్ నేషనలిజం కాస్త నేషనలైజ్డ్ లోకలిజంగా మార్చడానికి ఎస్పెషల్లీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనందరికీ తెలిసిన విషయం. ఓకే, వాళ్ళందరూ ఏమంటారంటే దేశం మొత్తం ఒకటే కాబట్టి మీరందరూ మీ భాషల్ని, మీ కల్చర్ని, మీ లాంగ్వేజ్ని మొత్తం కూడా మేము చెప్పిన విధంగా మార్చుకోండి అని నేషనల్ వైడ్ నుంచి ప్రెజర్ వస్తుంది. కానీ మన భారతదేశం యొక్క వ్యవస్థ అది కాదు, రాజ్యాంగం రాసింది అది కాదు. ఇట్ ఈజ్ నాట్ నేషనలైజ్డ్ లోకలిజం, ఇట్ ఈజ్ లోకలైజ్డ్ నేషనలిజం. మా లోకల్ భాషలు రకరకాల భాషలు ఉన్నాయి, రకరకాల జాతులు ఉన్నారు. మేము ద్రవిడియన్స్మి. మా ద్రవిడియన్ తెలుగు భాష ద్రవిడియన్ లిపి నుంచి వచ్చిన భాష. మాది ద్రవిడ జాతి. మాకు ఒక కల్చర్ ఉంటుంది, మాకు ఒక భాష ఉంటుంది, మా యొక్క వ్యవస్థ ఉంటుంది, మా ల్యాండ్ వేరు, మా పరిస్థితులు వేరు. మాది గౌరవిస్తూ మీరు నేషనల్గా దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలి అనేది లోకలైజ్డ్ నేషనలిజం. వాళ్ళు అలా కాదు, మీరందరూ కూడా ఆర్య సమాజం సంబంధించినటువంటి ఆర్య కల్చర్లోకి మారాలి, అందరూ హిందీ నేర్చుకోవాలి, సంస్కృతం నేర్చుకోవాలి అని చెప్పేసి మా ఒకే దేవుడు, ఒకే భాష, ఒకే మతం, ఒకే ఇవన్నీ కూడా ఏంటంటే నేషనలైజ్డ్గా వెళ్తుంది అప్రోచ్ మొత్తం. మోరోవర్ ఈ మధ్య రీసెంట్గా కోర్టులో ఫైల్ అయినటువంటి కేసులన్నీ కూడా ఫెడరల్ స్ట్రక్చర్ మీద కోర్టులో కేసులు ఫైల్ అయినాయి. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఫెడరల్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తున్నారంటే అర్థమైంది. ఇది గతంలో ఎప్పుడు ఈ ఫెడరల్ స్ట్రక్చర్ మీద కేసులు పడలా. అలా ఇప్పుడు కేసులు ఎక్కువగా ఫెడరల్ స్ట్రక్చర్ మీద పడుతున్నాయంటే అర్థం ఏంటంటే చేతుల్లో రాష్ట్రాల యొక్క అధికారాల్లో చేతులు పెడతాను కేంద్ర ప్రభుత్వం చేస్తుందని అర్థం కదా. కాబట్టి ఎక్కువ కేసులు ఫెడరల్ స్ట్రక్చర్ మీద కేసులు పడుతున్నాయి. రాజ్యాంగం వైలేషన్ మీద కేసులు ఎక్కువగా సుప్రీంకోర్టులో ఫైల్ అవుతున్నాయి. అంటే దే ట్రైంగ్ టు చేంజ్ ద కాన్స్టిట్యూషన్ అనేది కదా అర్థం. గతంలో ఎప్పుడు పడనటువంటి కోర్టు కేసెస్ ఆన్ ది ఫండమెంటల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఇటన్నీ ఇప్పుడు కేసులు ఫైల్ అవుతున్నాయంటే అర్థం ఏంటంటే ఫండమెంటల్ దే ట్రైంగ్ టు డూ సంథింగ్ అని అర్థం. బట్ ఇప్పుడు నేషనల్ వైడ్గా ఎంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మనం కూడా 100% నేషనల్ పాలిటిక్స్ని కూడా మన యొక్క మైండ్లో పెట్టుకొని మనం ఏదైనా చేయాలి. నేషనల్ పాలిటిక్స్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇది పొరపాటు ఆంధ్రప్రదేశ్ టెక్నికల్గా పొరపాటు చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్ ఈ పొరపాటు చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం వచ్చింది మనకి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే 2019, 2014, 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తులో ఉండటంతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే పార్టీ పెట్టుకొని వచ్చారు కాబట్టి నేషనల్ పాలిటిక్స్ మీద ఆయన పెద్ద ఫోకస్ చేయకుండా ఓన్లీ తన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాడు జగన్మోహన్ రెడ్డి గారు 14-19లో. పెద్దగా నేషనల్ ఇష్యూస్ మాట్లాడింది లేదు. ఓకే, 2019-24 మధ్యలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ వాళ్ళతో టచ్లో ఉన్నాడు కాబట్టి ఆయన పెద్దగా మాట్లాడలే. 2014-19లో 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి టచ్లోకి వెళ్ళటం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ బీజేపీ దిక్కు కాబట్టి ఆయన అటు ప్రయత్నాలు చేసుకుంటూ అసలు నేషనల్ ఇష్యూస్ అనేవి ఆంధ్రప్రదేశ్ యొక్క కాంటెక్స్లో మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు 19-24 మధ్యలో 24 తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అలయన్స్లోకి వెళ్ళటం, పెద్ద నేషనల్ పాలిటిక్స్ని పట్టకపోవటం ఉంటుందో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరిగింది. అది నష్టం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వచ్చి నేషనల్ పాలిటిక్స్ గురించి, నేషనలిజం గురించి, దేశభక్తి గురించి ఈ పేరుతోటి ఒక మత రాజకీయాన్ని తెరలేపాడు పవన్ కళ్యాణ్ గారు. మత రాజకీయమే. ఆయన ఎందుకు మత రాజకీయం తెరలేపాడంటే ఆయనకు వేరే ఆప్షన్ లేదు. ఆయన అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో టెస్ట్ చేశాడు. ఆయన ముందు చెగువీర అనే దాంతో ఓట్లు వేస్తారేమో అని చూశాడు. ఆయనకి అర్థమైంది చెగువీరతో ఓట్లు పడవని ఆయనకి. తర్వాత కమ్యూనిస్టులు ఏమన్నా నాకు ఓట్లు వేస్తారేమో అని చూశాడు. కమ్యూనిస్టులు కూడా పెద్దగా హెల్ప్ లేదని అతనికి అర్థమైంది పవన్ కళ్యాణ్కి. తర్వాత వెళ్ళి బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు మాయావతి గారి దగ్గరికి వెళ్ళి.
బీఎస్పీ కూడా ఏంటంటే అది ఒక దళితులకు సంబంధించిన పార్టీ అనేటువంటి ఒక పేరుంది. దాని ద్వారా ఈ దళితులు కూడా ఏంటంటే మరి వాళ్ళ బలహీనత ఏమో తెలీదు, ఓట్ల టైంలో ఇట్లా దళిత సంఘాలకు సంబంధించిన పార్టీలకు ఓట్లు వేయట్లేదు వాళ్ళు దళితులు కూడా. సో తనకు అది అర్థమైంది. తనకు అర్థమైపోయి ఇప్పుడు తనకున్నటువంటి ఒకే ఒక మార్గం, అన్ని టెస్ట్ చేశాడు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఫెయిల్ అయ్యాడు. ఒకే ఒక టెస్ట్ చేద్దాం అనుకున్నాడు, అదే మత రాజకీయానికి దిగాడు అతను. ఓకే, ఇప్పుడు ఆ మత రాజకీయ దిగి అక్కడ సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే మతం అనేది నేషనల్ వైడ్గా నిప్పురా చేశారు. అదే మతం నేషనల్ వైడ్గా నిప్పురా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటారు కదా కొంతమంది. ఇప్పుడు వాళ్ళు ఆ మత రాజకీయానికి దిగాడు పవన్ కళ్యాణ్. దీనివల్ల మేము ఎంత కోల్పోయాము అంటే ఇప్పుడు ఒక భయపడుతున్నారు మైనారిటీస్, ముఖ్యంగా మైనారిటీస్ ఆంధ్రప్రదేశ్లో భయపడుతున్నారు. ఏం జరిగిద్దో, బయటకు వచ్చి మాట్లాడితే ఏం జరిగిద్దో. ఒక ఈ ఏమంటే పాస్టర్లు భయపడుతున్నారు, క్రైస్తవులు భయపడుతున్నారు, ఏం చేయాలో తెలియక. ఫస్ట్ ప్రవీణ్ గారు లాంటి మర్డర్ జరిగితే ఆ మర్డరు అనేది యాక్సిడెంట్, పోలీసులు యాక్సిడెంట్ అన్నారు, అది మర్డర్ అని కొంతమంది అంటున్నారు. అది ఏదైనా కానీ, అది మర్డర్ కానీ యాక్సిడెంట్ కానీ, బట్ వీఆర్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ది వే ది ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. ఇన్వెస్టిగేషన్ జరిగిన విధానం మీద మాకు చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఒక పక్కన వీరయ్య చౌదరి గారు ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఎంత నీట్గా క్లీన్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఒక పక్క పాస్ట్ ప్రవీణ్కి సంబంధించిన దాన్ని అసలు మర్డర్ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయలేదు. బ్లడ్ క్లాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి చూడలేదు, చెక్కలు ఎందుకు పెరిగినాయి చూడలేదు, అనుమానితులు ఎవరిని అరెస్ట్ చేయలేదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ కేస్ విచ్ నోబడీ వాజ్ అరెస్టెడ్. ఓన్లీ ఒక ప్రవీణ్ కేసు విషయంలోనే నోబడీ వాజ్ అరెస్టెడ్. ఓన్లీ సీసీటీవీ ఫుటేజ్లు చూసి హీజ్ ఏమంటారు ఇట్ ఈస్ యాక్సిడెంట్ అని తేల్చారు. అది ఫైనల్గా అంటే మాకు ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే ఇది ఎక్కడో మేము మిస్ అయ్యాం. దేశ రాజకీయాల వల్ల మాకు నష్టం జరగలేదు అనుకున్నాం, చాలా నష్టం జరిగిందని ఒక అవగాహనకు వచ్చాం. ఓకే, మణిపూర్ లాంటి ప్లేస్లో వైలెన్స్ జరిగితే, ఇప్పుడు పాల్గామ్లో 26 మంది చనిపోతే ఒక దేశమే తిరగబడింది. 26 మంది చనిపోతే, ఓకే, ఆ 26 మంది మన భారతీయులే కాబట్టి మేము కూడా తిరగబడ్డాం. మాకు కూడా కోపం వచ్చింది, ఎందుకంటే మా భారతీయులను చంపేస్తే ఎవరికైనా కోపం వచ్చింది. బట్ ఇదే మణిపూర్లో వైలెన్స్ జరిగినప్పుడు 26 కాదు, మొత్తం 130-140 మందిని పబ్లిక్గా చంపేశారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఓకే, ప్రైవేటైజేషన్ పేరుతోటి మొత్తం తీసుకెళ్ళి ప్రైవేటైజేషన్ చేస్తుంటే దాన్ని ఎవరు అడ్డుకోలేకపోతున్నారు. నేషనల్ వైడ్గా ఇక్కడ కొట్లాడుతున్నారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఇక్కడ కొట్లాడుతున్నారు. నేషనల్ వైడ్గా బలంగా కొట్లాడేటువంటి నేషనల్ పాలిటిక్స్ లేదు ఆంధ్రప్రదేశ్ తరపున నేషనల్ పాలిటిక్స్ లేదు. ఓకే, స్టీల్ ప్లాంట్ లాంటిది తీసుకెళ్ళి వాళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తామనంటే ఇక్కడ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు తప్ప పోయి కేంద్రంలో కొట్లాడిన వాళ్ళు లేరు రాష్ట్రం తరపున. ఓకే, అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ బలంగా లేదు కదా, నాయకురాలు బలంగా లేదు, ప్రజలు బలంగా లేరు. ఇక్కడ బలంగా ఉంది రెండే, వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఉండే. నేను అందుకే ఈ రెండు పార్టీలను కూడా చాలాసార్లు చెప్తూ ఉన్నా. అంటే ఈ రెండు పార్టీలు ఒకటి ఇండియా కూటమి వైపుకి వస్తే అప్పుడు ఒక స్ట్రెంగ్త్ వచ్చేది ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా మైనారిటీస్కి, ప్రైవేటైజేషన్ వ్యతిరేకించే వాళ్ళు వీళ్ళందరికీ స్ట్రెంగ్త్ వచ్చిందని నేను పర్సనల్గా చాలా రోజుల నుంచి భావిస్తున్నా. వాళ్ళు ఎలియన్స్లో ఉన్నారు కాబట్టి నేను వైఎస్ఆర్సీపీ ఇండియా కూటమిలో చేరితే బాగుండేదని నా అభిప్రాయంతో నా ఆశను వ్యక్తపరుస్తున్నాను చాలా రోజుల నుంచి. వాళ్ళ ఇష్టం అది. ఓకే, వాళ్ళ రాజకీయం ఎలా చేస్తారనేది నేను శాసించలేను దాన్ని. నా యొక్క ఒపీనియన్ని, నా ఆశని నేను చెప్పగలను అంతే. దిస్ ఈజ్ మై డిజైర్ దట్ ఎనీ వన్ పార్టీ షుడ్ కమ్ అండ్ జాయిన్ ఇన్ ఇండియా ఎలియన్స్. అప్పుడు నేషనల్ వైడ్గా కూడా ఒక వైపు నుంచి కొట్లాడటానికి బలం వస్తుంది ఆంధ్రప్రదేశ్కి. ఇవన్నీ జరగవు. ఇట్లా ఒక ప్రీచర్కి ఏమైనా జరిగితే కనీసం ఇన్వెస్టిగేషన్లో ఇంత ఫాలసీ ఇన్వెస్టిగేషన్ జరగదు. స్టీల్ ప్లాంట్ లాంటి ప్రైవేటైజేషన్ జరగవు. ఈ ప్రభుత్వ సంస్థలని ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారి పీపీపీ మోడల్ అని చెప్పేసి ప్రైవేట్ సంస్థలు పెడితే నష్టపోయేది ఎస్సీ, ఎస్టీ, బీసీఎల్ రిజర్వేషన్ క్యాండిడేట్స్, ఫండమెంటల్ రిజర్వేషన్ క్యాండిడేట్స్, దళిత సంఘాలు ఇవన్నీ కూడా మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదంటే
ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నప్పుడు దళిత సంఘాలు మాట్లాడలే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని మీరు మాట్లాడొద్దని ఇటు టీడీపీ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. మన లోకల్ రాజకీయమే చేద్దాము, నేషనల్ పాలిటిక్స్ మాట్లాడకండి మీరు అని నరేంద్ర మోడీ గారి యొక్క ఎలియన్స్ యొక్క అసోసియేషన్ కారణంగా రెండు పార్టీలు కంట్రోల్ చేసిన మాట వాస్తవం. ఇటు వైసీపీ కంట్రోల్ చేసింది, అటు టీడీపీ కంట్రోల్ చేసింది. మెజారిటీ ఆఫ్ దళిత సంఘాలు కూడా ఏదో ఒక పార్టీలో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు సెటిల్ అయిపోయినప్పుడు దళిత సంఘాలు మాట్లాడలేదు వీటన్నిటి మీద. ఏం జరుగుతుంది అనేది తెలియదు. సో మనకి అక్కడ నేషనల్ పాలిటిక్స్, నేషనల్ రిప్రజెంటేషన్ అనేది ఏది ప్రతిపక్షం తరపున మాట్లాడేటువంటి నేషనల్ రిప్రజెంటేషన్ అనేది మనకు కూడా కావాలి, ఆంధ్రప్రదేశ్ కూడా కావాలి. when they are bringing very forcefully and strongly the image of Narendra Modi garu in Andhra Pradesh, we also have to bring the equal force. ఎవరున్నారు నరేంద్ర మోడీ గారికి ఈక్వల్ ఫోర్స్? ఆయన ఫేస్ ఇమేజ్ని ఈక్వల్ ఫోర్స్ మనం తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్లో అంటే మిగిలింది మనకు రాహుల్ గాంధీ ఒకటే. కాబట్టి నేను రోజు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నాను ఒక వీడియో. ఎందుకంటే ఐ వాంట్ టు బ్రింగ్ ద ఈక్వల్ ఫోర్స్ ఆఫ్ ది ఇమేజ్ దట్ ఈస్ స్ప్రెడింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నరేంద్ర మోడీ గారి యొక్క ఇమేజ్ ఆంధ్రప్రదేశ్లో స్ప్రెడ్ అవుతున్నప్పుడు మాకు కూడా ఒక ఈక్వల్ ఫోర్స్ అనేది ఆంధ్రప్రదేశ్కి అవసరం. కాబట్టి రాహుల్ గాంధీని నేను రోజు మాట్లాడుతున్నా. ఓకే, రోజుకు ఒక వీడియోని మాట్లాడుతున్నా. అఫ్కోర్స్ లోకల్గా ఏదర్ టీడీపీ ఆర్ వైసీపీ. ఓకే, నేను ఎవరి పార్టీకి సపోర్ట్ చేస్తానని మీకు తెలుసు. నేను లోకల్గా ఓకే, లోకల్ రాజకీయంతో మాకేం ప్రాబ్లం లేదు. లోకల్ రాజకీయం ఐ కంటిన్యూ టు సపోర్ట్ ద పార్టీ విచ్ ఐఎమ్ సపోర్టింగ్ నౌ. బట్ నేను ఇప్పుడు వరకు చెప్పింది నేషనల్ పాలిటిక్స్ గురించి. వీ నీడ్, ఆంధ్రప్రదేశ్ నీడ్స్ ఎ రిప్రజెంటేషన్ ఇన్ ద నేషనల్ లెవెల్ టు ఫైట్ ఫర్ అవర్ కాజెస్ ఇన్ ద నేషనల్ లెవెల్. అది నేను ఇంతసేపు చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. నేను అసలు ఇది ఇంట్రడక్షనే 10 నిమిషాలు చెప్పినట్టు. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడదామని నేను ఈ వీడియో పెడతాను. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, నిన్న రాహుల్ గాంధీని క్రిటిసైజ్ చేస్తూ ఒక మాట అన్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి మీరు క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదు అని రాహుల్ గాంధీని విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు. నేనేమన్నానంటే, రాహుల్ గాంధీ అనే వ్యక్తి ట్వీట్లు మొత్తం చూశాను. నేను చంద్రబాబు నాయుడు గారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ చూసే నిజంగా ఏంటి అతను ఏం చేశాడని చెప్పి. అతను ఒక 3 పోస్టులు చేశాడు రాహుల్ గాంధీ. ఏం పోస్ట్ చేశాడు? ఒకటి ఆయన పోస్ట్ చేసింది జయశంకర్ వీడియో ఒకటి పోస్ట్ చేశాడు. సరే, అంత గతంలో పోస్ట్ చేసింది అంటే, మీరు ముందుగానే పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దానివల్ల మనం ఎంత నష్టపోయాము, ఫైటర్ జెట్స్ అనే దాని మీద నేను కూడా 2 వీడియోలు పెట్టాను. ఓకే, రెండోది జయశంకర్ గురించి నిన్న పోస్ట్ చేసింది అంటే జయశంకర్ వీడియో ఒకటి పోస్ట్ చేశాడు. జయశంకర్ గారు ఏమన్నారంటే, ఒక ఇంటర్నేషనల్ మీడియాలో కూర్చొని అక్కడ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు మాట్లాడుతూ అక్కడ యాంకర్ 3 క్వశ్చన్లు వేశాడు. ఒకటి, ఎందుకంటే ఈ పాకిస్తాను భారతదేశానికి సంబంధించిన సమస్యని అమెరికా సాల్వ్ చేసిందా, ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేశాడా అని అడిగితే అన్నాడు. దాన్ని వీళ్ళు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. అంటే దానికి సమాధానం ఇది, మోడీ ఇన్వాల్వ్ అయ్యాడంటే సమాధానం చెప్పలేకపోయాడు జయశంకర్ గారు. రెండోది, ఆ నలుగురు ఎవరైతే 26 మందిని చంపేశారో వాళ్ళని పట్టుకున్నారా, 4 టెర్రరిస్టులను పట్టుకున్నారా అంటే, వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ దెమ్ అన్నారు ఎవరు, జయశంకర్ గారు. దాన్ని కూడా ఎడిటింగ్ చేసి రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. మూడోది, ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా జరుగుతుందా, ఇట్ స్టిల్ గోయింగ్ ఆన్ అన్నారు. అది నిజమేనా అంటే, నో దట్ ఈజ్ నాట్ మై అసెషన్ అన్నారు ఎవరు, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్. ఈ 3 ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశాడు రాహుల్ గాంధీ. ఓకే, ఇక్కడ ఆపరేషన్ సింధూర్ ఎక్కడ ఉంది, టెర్రరిజం ఎక్కడ ఉంది? అతను అడిగింది ఏంటి, నువ్వు మోడీని ఎందుకు ఇన్వాల్వ్ చేసావు, టెర్రరిజం చేసి 4 పట్టుకున్నారా, ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుందా అనే దాన్ని ప్రశ్నలు ఇస్తే ఇక దాన్ని విమర్శించింది ఎక్కడ? ఓకే, ఇంకొకటి, రాహుల్ గాంధీ ఇంగ్లీష్లో ఒక ట్వీట్ చేశాడు. ఏంటి, వై హ్యాస్ ఇండియా బీన్ హైఫోనేటెడ్ విత్ పాకిస్తాన్ అనే ప్రశ్న అడిగాడు. ఎందుకంటే వై యూఆర్ సో మచ్ హైఫోనేటెడ్ విత్ పాకిస్తాన్ అనే ప్రశ్న, దానికి సమాధానం అది విమర్శ కాదు కదా. రెండోది,
వై డిడ్ంట్ ఏ సింగిల్ కంట్రీ బ్యాక్ ఇన్ కండెమింగ్ పాకిస్తాన్? మన ఇండియాకి సపోర్ట్గా ఒక్కరు కూడా ఎందుకు రాలేదు టెర్రరిజం జరిగితే అనే ప్రశ్న అడిగాడు అతను. ఐ థింక్ ఒక ఇజ్రాయెల్ డైరెక్ట్గా సపోర్ట్ చేసింది అనుకుంటా. సరే, అతను ఒకటంటే నంబర్ కాదు, దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఎందుకు ఇప్పుడు ఇజ్రాయెల్ డైరెక్ట్గా సపోర్ట్ చేసింది, మీకు ఏమైనా వస్తే మేము ఉంటాము, అది మీరు యుద్ధం చేయాల్సిందే. బట్ మిగతా అందరు స్టేట్మెంట్ ఇచ్చారు, వీఆర్ కండెమ్నింగ్ స్టేట్మెంట్లు ఇచ్చారు. బట్ వెనక పక్క మనకు వ్యతిరేకంగా పనిచేశారు. పాకిస్తాన్కి IMF ఫండింగ్ ఇచ్చి దీన్ని కంట్రోల్ చేశారు. ఇప్పుడు ట్రంప్ గారు ఇన్వాల్వ్ అయ్యారు అనేది గొడవ జరుగుతుంది. ఒకటి పాయింట్. రెండు, చైనా డైరెక్ట్గా పాకిస్తాన్కి పంపించింది, టర్కీ డైరెక్ట్గా పాకిస్తాన్కి పంపించింది, రష్యా వాళ్ళు కూడా మేము కండెమ్ చేస్తున్నామని అన్నారు, కానీ వెనక పక్క పాకిస్తాన్కి వాళ్ళు హెల్ప్ చేస్తారు రష్యా వాళ్ళు. సో ఏ యాంగిల్లో చూసినా మనకు సపోర్ట్గా డైరెక్ట్గా వచ్చి నిలబడినటువంటి దేశం లేదు. మన వైపు ఉన్నట్టుగా ఉండి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు అల్టిమేట్గా పాకిస్తాన్కి సంబంధించి. సరే, వాళ్ళు నేషనల్ వైడ్గా గొడవలు తగ్గిద్దామని వాళ్ళు ఇంటెన్షన్ ఉంటుంది, వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. బట్ ఏదైనా రాహుల్ గాంధీ అడిగింది ఎందుకు మన తరపున ఒక లేదు దాంట్లో. దట్ క్వశ్చన్ ఈజ్ కరెక్ట్, రైట్? రాహుల్ గాంధీ అడిగింది. రెండోది, హూ ఆస్క్డ్ టెర్రరిస్ట్ మీడియేషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్? ట్రంప్ పాకిస్తాన్కి ఇండియాకి మీడియేషన్ చేయమని ట్రంప్ని అడిగింది ఎవరు? ఎందుకంటే ట్రంప్ ఏమన్నాడంటే, డూ యూ వాంట్ మై హెల్ప్, యామ్ ఐ హెల్ప్ఫుల్ అని ఒక ట్వీట్ చేశాడు. ఎప్పుడు ఆ యొక్క టెర్రరిస్ట్ అటాక్ చేస్తారట, ఎస్కలేట్ అవ్వబోతుంది అని అన్నప్పుడు ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు. అప్పుడు యామ్ ఐ హెల్ప్ఫుల్ టు యూ అని ట్వీట్ చేస్తాడు ఫస్ట్ అతను. అంటే అర్థం ఏంటంటే, నేను వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలా, నేను మీకు పెద్దనే, నా మాట మీరు వినాలన్న ఇంటెన్షన్ ఉంటే ట్రంప్ గారు ఉంటారు. ఓకే, ఆయన ట్వీట్ చేశాడు అంటే అర్థమైంది, హీ ఆఫర్డ్ హెల్ప్. అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పిలిస్తే తప్ప రాడు కదా మీడియేషన్లోకి. ఈయన అడిగింది ఏంటంటే, ట్రంప్ని ఎవరు ఇన్వైట్ చేశారు మీడియేషన్ చేయడానికి, దీని ప్రశ్న చెప్పమన్నారు. ఇండియాస్ ఫారెన్ పాలసీ కొలాప్స్డ్ అని ట్వీట్ చేశాడు. సో here Rahul Gandhi is questioning the Indian foreign policy collapsed, right? It's not operations in the world. సో చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చొని నేషనల్ మీడియా మీద కూర్చొని మీరు క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదని అంటే ఒక జర్నలిస్ట్ అడిగాడులేండి, రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు అడిగారు. ఆయనతో పాటు జట్టు కట్టి నేను మోడీని సరే ఇంకా తీసేయండి రాజకీయాల్లో, మనం పాతవి మాట్లాడకూడదు. ప్రస్తుతానికి వాళ్ళు ఏ అలయన్స్లో ఉంటే అలా ఆ వ్యక్తులు, నా ఉద్దేశం. నేను ఈ పాతవి తోవను. ఇప్పుడుగా వాళ్ళు ఎన్డీఏ అలయన్స్లో ఉన్నారు, వాళ్ళు ఎన్డీఏ వ్యక్తి, నేను అంతవరకు భావిస్తాను. రేపొద్దున వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అప్పుడు నా అభిప్రాయం మార్చుకుంటాను, తర్వాత సంగతి. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏ అలయన్స్లో ఉన్నారు, రాహుల్ గాంధీని విమర్శించాడు కాబట్టి నేను చంద్రబాబు నాయుడుని విమర్శిస్తాను, అంతే సింపుల్గా. హిందీలో ఒకటి పోస్ట్ చేశాడు, వై డిడ్ యూ బిలీవ్ పాకిస్తాన్ అండ్ టెర్రరిజం? రాహుల్ గాంధీ ఏం చెప్పాడు, నువ్వు పాకిస్తాన్ని ఎందుకు నమ్మావు టెర్రరిస్ట్ మీద అని అన్నాడు. అంతే, వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదు. వాళ్ళు ఒక 4-5 నెలలు సైలెంట్గా ఉండి మళ్ళీ రెచ్చగొడతారు పాకిస్తాన్ టెర్రరిజాన్ని. ఇది వాళ్ళు 50 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళు నువ్వు ఎందుకు వాళ్ళనెట్ట నమ్మేవు అండి మోడీ గారు అని అన్నాడు. ఏముంది క్రిటిసిజం దాంట్లో? వై డిడ్ యూ సాక్రిఫైస్ ఇండియాస్ వాట్ ఈస్ దట్ ఇంట్రెస్ట్ బై బోయింగ్ డౌన్ టు ట్రంప్ అని హిందీలో చేశాడు. వై డస్ యువర్ బ్లడ్ బాయిల్ ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, యూ కాంప్రమైజ్ ఇండియాస్ ఆనర్ అని పోస్ట్ చేశారండి. దీంట్లో ఏది కూడా రాహుల్ గాంధీ అడిగిందండి ఆపరేషన్ సింధూర్ని విమర్శించలేదు. మీ పాలసీలు, మీరు తీసుకున్న నిర్ణయాలు, మీ ప్రొసీజరు, ది వే ది గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్, ది వే ది ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ మూవింగ్ హెడ్, దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేసాడు తప్ప రాహుల్ గాంధీ ఆపరేషన్ సింధూర్ని కానీ ఏమి లేదు. ది బెస్ట్ ప్యాట్రియట్ ప్రస్తుతానికి ఉన్నటువంటి నేషనల్ వైడ్గా మనకు ఒక ప్యాట్రియట్ నడిపించగలిగింది రాహుల్ గాంధీ అని నేను అనుకుంటున్నాను. సో ఈ మైనారిటీసు, ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్స్ పోతామని భయపడేటువంటి వాళ్ళు, ఇంకా ఏమేముంది స్టీల్ ప్లాంట్ పోయిద్ది, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా నేషనల్ వైడ్గా మనం రాహుల్ గాంధీని సపోర్ట్ చేద్దాం, అంతవరకే మనం చెప్పదలుచుకోండి. నేషనల్ వైడ్ వీ నీడ్ సమ్వన్ టు డిఫెండ్ అవర్ స్టేట్. ఒక లోకల్గా ఓకే, నేను కూడా జగన్ సపోర్ట్ చేస్తాను, ఓకే. మన లోకల్ రాజకీయం ఓకే, లోకల్ రాజకీయం జగన్ ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రొటెక్ట్ చేశాడు మమ్మల్ని. ఎందుకంటే ఐఎమ్ ద విట్నెస్,
చాలా లెటర్లు వచ్చినాయి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదిగో మీ వాళ్ళు మీ ఎస్సీలందరూ ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ కొన్ని వందలు ఇరిటేట్ చేశారు జగన్మోహన్ రెడ్డిని. అటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడాడు జగన్మోహన్ రెడ్డి. ఐఎమ్ ద విట్నెస్ ఆఫ్ ఇట్. ఓకే, ఎందుకంటే నేను వాళ్ళ చుట్టూ తిరిగాను కాబట్టి, పోయి మా 98 మేము తీసేయండి అని అది వైసీపీ చుట్టే తిరిగాను కాబట్టి వాళ్ళు చాలా బిల్లులని, వాళ్ళు చాలా లెటర్స్ని వాళ్ళు తొక్కుపెట్టారు, ఎందుకంటే మైనారిటీస్ ఇబ్బంది పడతారని. సో దెర్ ఇస్ నో డౌట్ జగన్ ప్రొటెక్టెడ్ విదిన్ ద స్టేట్. బట్ అల్టిమేట్లీ నేను ఇప్పుడు చెప్పినట్టుగా నేషనల్ వైడ్ జరుగుతున్నటువంటి దాన్ని దట్ ఆల్సో ఇట్ మ్యాటర్స్ ఏ లాట్. మనం చాలా కోల్పోయామని నాకు అనిపిస్తుంది. సో నేషనల్ వైడ్గా మనం రాహుల్ గాంధీని సపోర్ట్ చేసి ఇక్కడ లోకల్గా జగన్మోహన్ రెడ్డి గారిని నేను సపోర్ట్ చేస్తున్నా, మీరు కూడా సపోర్ట్ చేయండి జగన్కి. థ్యాంక్ యూ, నమస్కారం.